మనం ఇప్పుడు మటన్ ఫ్రై సింపుల్ పద్ధతిలో నేర్చుకుంటున్నాం. ఒక ప్యాన్లో కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు వేసుకొని కొంచెము ఎక్కువసేపు ఫ్రై అవ్వాలి ఆనియన్, ఎందుకంటే ఫ్రై కదా. సో అదేంటంటే మటన్ ఏమో 4 విజిల్స్ ఉడికించి పక్కన పెట్టుకున్నాను, మనకి ఈజీ అవ్వటం కోసం. ఇది కొంచెము ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే కొంచెం ఉప్పు వేసుకుంటే ఇంకా త్వరగా ఫ్రై అవుతుంది. స్లైసెస్గా కట్ చేసుకుంటే తినడానికి కూడా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే కట్టింగ్ని బట్టి కూడా టేస్ట్ మారుతుంటుంది. ఆ ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చి వాసన పోయే వరకు వేపుకుంటూ దాంట్లోనే కొంచెము మనం ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకుంటే ఫ్రై అవుతుంటుంది. మీకు సరిపడా వేసుకోండి, మాకు ఏమి ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేసాను. అంతే, చాలా సింపుల్గా వెళ్ళిపోతుంటుంది. ఆనియన్ ఫ్రై అయ్యి మసాలాలన్నీ ఫ్రై అయితే చాలు. ఇప్పుడు అందులో నుంచి మనకి ఆయిల్ కూడా బయటకు వస్తుంది. దాంట్లో మనం ఏం చేయాలంటే ఇప్పుడు మటన్లో కొంచెం వాటర్ ఉంటుంది, ఆ వాటర్ కూడా వేసేస్తే ఆ ముక్క ఫ్రై అయ్యేటప్పుడు గట్టిగా అవ్వకుండా ఉంటుంది. ఆ వాటర్ వల్ల అంటే ఎగురుతూ వస్తుంటుంది, వాటర్తో ఉంటుంది, కానీ ముక్క మెత్తగానే ఉంటుంది. అంతే, సింపుల్గా ఉంటుంది. ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం, అన్నీ ఫ్రై అయినాయి కాబట్టి. ఇప్పుడు ఇందులో ఏంటంటే నేను హోల్ గరం మసాలా పౌడర్గా కొట్టి ఒక షాట్లా పెట్టాం. అది ఆ పౌడర్ని ఇందులో ఒక 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇంట్లో చేసింది కాబట్టి బాగుంటుంది. సో అంతే, కొంచెం కలర్ కూడా ఎక్కువగా మారనవసరం లేదు, ఆ ఫ్రైకే వచ్చేస్తుంటుంది. మీరు ఇంకా కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. అంతే, అయిపోయింది. కొంచెం కొత్తిమీర చల్లుకొని వేడి అన్నంతో తినచ్చు, మీ ఇష్టం ఎలా అయినా సరే, కానీ బాగుంటుంది, ట్రై చేయండి. ఓకే. మటన్ ముక్క ఉడికిపోయింది. ఈ మటన్ ఉడకటానికి నాకు 10 విజిల్స్ పట్టింది. హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఓకే, బాయ్.